వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు. ధీమా వ్యక్తం చేసిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. వాయిదా పడ్డ ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్స్ 2 మెయిన్స్ పరీక్ష. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీపీఎస్సీ. ఆలపాటి రాజాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. పట్టభద్రులను కోరిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. విజయవాడ నగరంలో సందడి చేసిన పతంగ్ చిత్ర యూనిట్. 3వ పాటను విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించిన చిత్ర బృందం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్గాపురం బీఆర్టీసీ రోడ్లో గల టి వెంకటేశ్వరరావు మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో 1వ నెంబర్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి అత్యున్నత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను పేరు పేరున పలకరించి ఓట్లను అభ్యర్థించారు. ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార కరపత్రాలను ఉమా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ అభివృద్ధికి ఓటేయాలని, అభ్యర్థికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా ఉన్న కూటమి ఎమ్మెల్సీ ఆలపాటి రాజాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అద్భుతమైన విజయం సాధించబోతూ ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా మరి అద్భుతమైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతూ ఉన్నాడు. ఈ క్యాపిటల్ డిస్ట్రిక్ట్స్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్కి నిశ్చితంగా రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నటువంటి మరి విద్యాధికులైనటువంటి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రం అభివృద్ధికి మేమందరూ సహకరిస్తామని చెప్పి వాళ్ళే వాలంటీర్గా చెప్తూ ఉన్నారు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, మళ్ళీ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్న తరుణంలో రేపు 27వ తారీఖు గ్రాడ్యుయేట్ అభ్యర్థులందరినీ విన్నవించుకునేది మీడియా ద్వారా ఒకటే విషయం. మీ అందరి అమూల్యమైనటువంటి ఓటుని 1వ ప్రాధాన్యత ఓటుకి వేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎన్ని పనులున్నా ఓటింగ్లో పాల్గొమని కూడా అందరికీ కూడా కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో అద్భుతమైనటువంటి మెజారిటీతో గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవాలని కోరుకుంటాం. ఒంగోలు ప్రాంతానికి చెందిన షేక్ ఖలీఫతుల్లా బాషా అనే వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరియు యూట్యూబ్ ఛానల్తో పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఖలీఫతుల్లా భారతీయ జనతా మజూర్ సెల్ అని కొత్త ప్లాట్ఫామ్తో మోసాలకు పాల్పడుతున్నారని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈరోజు పత్రికా సమావేశంతో నాతో పాటు రాష్ట్ర బీజేపీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి భాషా గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు కుద్దూస్ గారు, అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించినటువంటి రఫీ గారు, నగర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వక్ఫ్ బోర్డు మాజీ మెంబర్ అయినటువంటి దుర్బేసుల్ హుసేన్ గారు, వారితో పాటుగా కరీముల్లా గారు, వీరితో కలిసి ప్రత్యేకంగా మైనారిటీ మోర్చా అనుబంధంగా ఈ పత్రికా సమావేశాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికమైనటువంటి భావన ఏదైతే ఉందో దాదాపు దశాబ్దాల పాటు ఈ యొక్క ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సైద్ధాంతిక పరమైనటువంటి
నాయకత్వాన్ని పెంపొందింపజేస్తూ సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను నిర్మాణం చేస్తూ దేశానికి దిశానిర్దేశంగా మారినటువంటి పరిస్థితి, ప్రపంచానికి ఈ రోజున భారతదేశాన్ని దిక్సూచిగా మార్చినటువంటి పరిస్థితుల్లో ఒక నేతృత్వాన్ని ఇచ్చినటువంటి సిద్ధాంత భావజాలం ఏదైతే ఉందో, దాదాపుగా దేశంలో 20 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ పతాకం, నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా. అయితే ఇటువంటి ప్రక్రియలో దేశంలో అనేక మూలల నుంచి మైనారిటీ సమాజం భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు, ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఏవైతే ధర్మానికి ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి సంస్కృతులకు భిన్నంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి శక్తులు గత కాలంలో పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీల వ్యవస్థలో పెరిగారు. సమాజంలో ఆ విద్వేష మూలాలను పెంచారు. వాటిని తుంచేటువంటి క్రమంలో, ఈ సమాజ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ భారతీయుల ఆత్మ అయినటువంటి ఈ స్వధర్మ సమాలోచన జరుగుతున్నటువంటి సంస్కృతి పరంపర ఏదైతే ఉందో దీన్ని కాపాడే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి వందే మాతరం గీతం పాడేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ తిరంగా పతాకానికి సెల్యూట్ చేసేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉండి ఈ దేశ మూలాలని గౌరవించేటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అటువంటి సుశిక్షితులైన వ్యక్తులు దాదాపు 100 మంది భారతీయ జనతా మైనారిటీ మోర్చాలో ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నారని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. ఇటువంటి ప్రక్రియలోనే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో గతంలో పనిచేసినటువంటి మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేసి అనేక ఆరోపణలు వచ్చినటువంటి దరిమిల భారతీయ జనతా పార్టీ నుంచి పక్కన పెట్టి అతని యొక్క వైవిధ్యపూరితమైనటువంటి ఆలోచనలు ఏదో చేసినటువంటి షేక్ ఖలీఫాతుల్లా బాషా ఒంగోలు నుంచి అతను ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ప్రారంభ దశలో అతను హెచ్ఆర్సి యాక్చువల్గా సమాజంలో ఉన్నటువంటి చాలామంది అవినీతి పరులు, స్వార్థ పరులు మొదలైనటువంటి దుకాణం ఇది. హ్యూమన్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పని, దేశంలో ఉన్నటువంటి మానవ హక్కులు కాపాడుతామని చెప్పని ఇటువంటి బోగస్ సంస్థలు. విజయవాడ నగరంలో పతంగ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో చూడనటువంటి ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని హీరో ప్రణవ్ కౌశిక్ తెలిపారు. తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తీసిన పతంగ్ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. పతంగ్ చిత్రం ప్రమోషన్లో భాగంగా విజయవాడ నగరంలోని పలు కళాశాలలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా మోగ్రాలచపురం సిద్ధార్థ కాలేజ్, కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన వేడుకల్లో పతంగ్ చిత్రానికి సంబంధించిన 3వ పాటను విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి చిత్ర యూనిట్ సభ్యుల పాటలకు డాన్స్ చేసి అందరినీ మైమరిపించేశారు. ఈ సందర్భంగా హీరోలు ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ మాట్లాడుతూ సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషాన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న పతంగ్ చిత్రానికి ప్రణీత్ పత్తిపాటి దర్శకుడిగా వివరిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా థియేటర్స్ లో యూత్ ఫెస్టివల్ గా ఉంటుందని, సినిమా కొత్తగా ఉంటుందని, అలాగే మంచి క్వాలిటీ ఉంటుందన్నారు. పతంగ్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ప్రమోషన్ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు జోస్ జమ్మి, డాన్స్ సూపర్ మాస్టర్ టిప్పు, నిర్మాతలు విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాక, సురేష్ కొత్తింటి పాల్గొన్నారు. హలో ఎవ్రీవన్, నా పేరు వంశీ పూజిత్, పతంగ్లో లీడ్ యాక్టర్లా చేస్తున్నాను. సో మా ఫిలిం వరల్డ్స్ ఫస్ట్ కైట్ ఫ్లయింగ్ ఫిలిం. సో ఇక్కడ మేము విజయవాడకు వచ్చాము మా 3rd సాంగ్ లాంచ్ చేయడానికి, హవా హవా అని. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ మా ఫిలిం సమ్మర్లో రిలీజ్ అవుతుంది. అందరూ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, మా ఫిలిం చూడండి. ఇట్స్ అన్ అమేజింగ్ ఫిలిం. ఇట్స్ ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా. కైట్ ఫ్లయింగ్ ఫిలిం కాబట్టి ఇక 40 minutes లాస్ట్ క్లైమాక్స్ ఫుల్ అమేజింగ్ ఉంటుంది. సో ఎస్, ప్లీజ్ గో అండ్ వాచ్. యువర్ సమ్మర్ విల్ బి అమేజింగ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని, పతంగ్ సినిమాలో నటుడిని. మా పతంగ్ సినిమా నుంచి 3వ పాట హవా హవా లాంచ్ అయింది ఇవాళ. మేము విజయవాడలో గ్రాండ్గా సిద్ధార్థ కాలేజ్లో లాంచ్ చేసాం. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెర్రెక్కిపోయారు. దే లవ్ ద సాంగ్. సో మీరు కూడా యూట్యూబ్కి వెళ్ళి మా హవా హవా సాంగ్ చూసేయండి, ఎంజాయ్ చేయండి. అద్భుతంగా ఉంది. యుల్ హ్యావ్ ఫన్, యుల్ లవ్ ద ట్యూన్. సో మా పతంగ్ సినిమా చాలా కొత్త సినిమా చెప్పాలంటే. ప్రణీత్ పత్తిపాటి గారు మా డైరెక్టర్. ఆయన ఒక అద్భుతం సినిమా తీశారు ఆయన పతంగ్ మీద, కైట్ ఫ్లయింగ్. ఎవరు తీలే ఇప్పటి వరకు. సో ఈ సమ్మర్ వచ్చి తప్పకుండా చూడండి. మీ లవ్స్, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ కంప్లీట్గా మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ అండి, నా పేరు ప్రణీత్ ప్రతిపాటి, పతంగ్ సినిమా డైరెక్టర్ని. ఈరోజు సిద్ధార్థ కాలేజ్లో మా థర్డ్ సింగిల్ హవా హవా లాంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ అందరికీ చాలా నచ్చింది. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి యూట్యూబ్లో చూడండి. హోప్ యూ లైక్ ఇట్. సమ్మర్లో మంచి ఒక కామెడీ సినిమాతో వస్తున్నాము. ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హలో అండి, నమస్కారం. నా పేరు జోస్ జిమ్మి. పతంగ్ అనే మూవీకి మ్యూజిక్ కంపోజర్గా వర్క్ చేశా. పతంగ్ థర్డ్ సింగిల్ లాంచ్ చేయడానికి విజయవాడ వచ్చాం. విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి సాంగ్ లాంచ్ చేయడంలో. అలాగే మా సినిమా సమ్మర్లో రాబోతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమా చూసి అది సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. So song is live on YouTube. You guys can go and check the song on YouTube. Thank you so much. హాయ్ అండి, నా పేరు టిప్పు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్. చెన్నై నుంచి వస్తున్నాను. నేను ఈ పతంగ్ మూవీలో నేనే కొరియోగ్రాఫరు. 2 సాంగ్స్ చేసాను నేను. అవ్వ అవ్వ ఇంకొక సాంగ్ ఉంది, అది సర్ప్రైజ్ అందరికీ. ఇక్కడ విజయవాడలో ఉన్న అందరూ కొంచెం సపోర్ట్ చేయాలి అందరికీ. థ్యాంక్ యూ. ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ కొద్ది రోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రోస్టర్ తప్పులను సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోస్టర్ అంశాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 11వ తేదీన మరోమారు ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళన చేశారు. 2023 డిసెంబర్ 7వ తేదీ ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 77కి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జ్ విస్మరించారని తెలిపారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి 23న జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటారని ఏపీపీఎస్సీ తెలిపింది. మాది నేను కొన్ని జిల్లాల వెనుక నుంచి వచ్చింది గ్రూప్ 2 నోటిఫికేషన్ క్రాక్ చేద్దాం, గ్రూప్ 2 జాబ్ క్రాక్ చేద్దామని. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్ పెట్టడానికి లాస్ట్ 1.5 year నుంచి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. ఇది ఎగ్జామ్ ఎలాగైనా క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే అది లా పరంగా ఖచ్చితంగా మిస్టేక్స్ ఉన్నాయి. సో అది ఖచ్చితంగా క్యాన్సిల్ అవుద్ది. క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి జరగాలి. దానికి ఒక 2 years పడుతుంది. 2 years పట్టడం అంటే యాజ్ ఏ ఉమెన్ గా ఇంట్లో ఫ్యామిలీ పరంగా అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఖచ్చితంగా ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ సరి చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. నమస్కారం అండి, మీరు చూస్తూనే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంతా చూస్తూనే ఉంది. దాదాపు 2 వారాల నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఆవేదన మీకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం స్పందించాలి, గవర్నమెంట్ స్పందించాలి, నారా లోకేష్ గారు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, మాకు న్యాయం చేయాలి. రోస్టర్లో తప్పులున్నాయని చెప్పి ప్రతి గౌరవ హైకోర్టు ఏజీ గారు కూడా చెప్పారు. సో ప్రభుత్వం అంతా వినింది. దీనికి అంతా సాక్ష్యం ప్రభుత్వం అంతా సాక్ష్యంగా ఉంది. నిరుద్యోగ యువత అండి 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని లక్షలు పోగేసి మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగంగా చూడాలనేది వాళ్ళ కళ. వాళ్ళని మంచిగా చూసుకోవాలనేది మా కళ. మాకు న్యాయం జరగాలి. సో మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక తల్లిదండ్రుల ఆశయం, ఒక తల్లిదండ్రుల కళ. ప్రతి ఒక్క కొడుకు కూతురు కూడా ఒక మంచి పొజిషన్ లో తల్లిదండ్రులు చూస్తున్నారు. సో ఇట్లాంటి యువక నోటిఫికేషన్ లోనే ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల సో మా అందరికి కూడా ఇది చాలా తీరలేని లోటు అండి. సో దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లక్షలు చెప్పి మా పేరెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు. సో ఇప్పుడు రోస్టర్ ఇంప్లిమెంట్ చేయకుండా గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక భరోసా వచ్చిందంటే మా ఫ్యామిలీని, మా తల్లిదండ్రుల్ని ఒక తరం మారిపోతుంది. ఒక తరం కాదు, ఇక్కడ నుంచి మా తరాలే మారిపోతాయి ఒక గవర్నమెంట్. అదే గవర్నమెంట్ ఈ రోజు భరోసా లేకోకుండా నోటిఫికేషన్ కండక్ట్ చేస్తున్నాడు. 92,000 మందికి న్యాయం చేస్తుంది. అదే ఇది 2 weeks 3 weeks కాదండి. ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే హైకోర్టులో పడింది. అప్పటి నుంచి రోస్టర్ క్లియర్ చేసిన వాళ్ళు రేపు పొద్దున్నే మేము 27వ తారీఖు తలకే క్లియర్ చేస్తామంటున్నాం. ఎలా క్లియర్ చేస్తాం? 1 year నుంచి క్లియర్ చేయలేదు. మేము అదే అడుగుతున్నాం. ఈ రోజు వారంలో మేము క్లియర్ చేస్తాం. ఎలా? మాకు మీరు మీడియా మిత్రులు వెళ్ళి అడగాలి. ఇప్పుడు చైర్మన్ మాకు ఏం సమాధానం భరోసా ఇస్తారా? 92,000 మందికి అన్యాయం జరగదు, రేపు పొద్దున్న నేను కేసు పడితే నేనే సాల్వ్ చేస్తాను అని మీరు భరోసా ఇవ్వగలరా?
చైర్మన్ గారు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు మొత్తం ఏపీపీఎస్ మీద ఆధారపడి ఇంతమంది 5 years నుంచి నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ రోజు ఏదో ప్రిలిమ్స్ అయిపోయింది, 92,000 నేను సాంస్క్రిట్ లెక్చరర్గా ప్రైవేట్గా చేస్తాను, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇది రోస్టర్ క్లియర్ చేయడం అనేది పెద్ద విషయం కూడా కాదు గవర్నమెంట్కి. మేము మీ పిల్లల లాంటి వాళ్ళని బెచ్చగాళ్ళలాగా రోడ్ల మీద పడి రోడ్ల మీద తిరుగుతుంటే మీకు ఏమైనా బాధ అనిపించట్లేదా చెప్పండి? మీరు ప్రభుత్వం మీరు మమ్మల్ని గెలిపిస్తారనే కదా, మీరు మాకు తోడుగా ఉంటారనే కదా మిమ్మల్ని గెలిపించుకునేది మీ ప్రభుత్వాన్ని. ఇలా రోడ్ల మీద బెచ్చగాళ్ళలాగా అడుక్కునే వాళ్ళగా ఎందుకు ఇలా చేస్తారు చెప్పండి? మీకు ఏమైనా పెద్ద విషయం ఇది మార్చడం చెప్పండి? మీ గవర్నమెంట్ తెలుసుకుంటే ఎంతసేపులో అవుతుంది? ఇలా ఎందుకు ఇట్లా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు? రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈ రోజున అసలు ఎగ్జామ్ రాయాలా వద్దా ఏం చేయాలి పిచ్చెక్కుతుంది సార్. మీకు అర్థం కావట్లేదు. అది మీరు ఏసీ గదుల్లో ఉండి వింటున్నారేమో. ఇక్కడ రోడ్ల మీద ఒకసారి వచ్చి వినండి, చూడండి, తెలుస్తుంది బాధ. తిండి తినకుండా రాత్రులు తెలవాళ్ళు తోడకుండా ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు మీరు? మీరు ప్రభుత్వం అంటే మేము పెట్టడమే కదా సార్, మేము గెలుచుకుంటే మేము గెలిపిస్తేనే కదా మీరు వచ్చారు. ఒక్కసారి ఆలోచించండి సార్, ఒక్కరు బయటకు వచ్చి మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలే ఈ పరిస్థితిలో ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? మీ బిడ్డలు రోడ్ల మీద తిరుగుతుంటే మీరేం చేస్తారు చెప్పండి? మీరు వదిలేస్తారా ఇలాగే? దయచేసి మీరు సాయం చేయండి. మీరు చేయాలనుకుంటే పెద్ద విషయం ఏం కాదు. మీరు ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడమంటున్నామా, లేకపోతే పాకిస్తాన్లో కలిపేయమంటున్నామా? చిన్న కోరిక, జస్ట్ ఒక రోస్టర్ని క్లియర్ చేయమని అడుగుతున్నాం, తప్పులన్నీ సరిదిద్దమని అడుగుతున్నాం, అంతే కదా. ఆ తప్పులు కూడా మీరు సరిదిద్దలేరా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారండి? అసలు మీరు గెలిపిస్తారని అసలు మిమ్మల్ని చూసే కదా సార్ మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. మీరు ఎక్కడుండిపోయారు? యూత్ వెనకాల మేము ఉంటాను అంటారు. ఎక్కడున్నారు సార్ మీరు? ఎక్కడున్నారు? మీరు ఎక్కడ గెలిపిస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? అసలు మీరు ఎక్కడున్నారు? దేశంలో పిల్లల డిస్టిక్ల మీద డిస్టిక్లు, అన్ని డిస్టిక్లో రోడ్ ఎక్కి ఒక డిస్టిక్లో జరుగుతుంది ఏమన్నా? అన్ని డిస్టిక్లో జరుగుతుంది. రోడ్డు మీద ఎక్కి తిరుగుతుంటే పిల్లలు మీరేం పట్టించుకోరేంటి చెప్పండి? మీరు ఉంటారనే కదా ఇంత మేము చేస్తుంది. మీరు దయచేసి సాయం చేయండి సార్, ఏడిపించకండి సార్ పిల్లల్ని, మీరు బాధ పెట్టకండి సార్, ఏడిపించకండి. భారత విద్యా వ్యవస్థ ఉన్నతంగా తీర్చిదిద్దనే వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ అని సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలాలా అబ్దుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి మల్లాది విష్ణు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాద్ ఆలోచనలు, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని, విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్పవాడిగా ఆయన నిలిచారని, ఆయన బాటలోనే పయనిస్తూ ఆయన అడుగుజాడల్లో అందరూ ముందుకు వెళ్లాలని విష్ణు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆఫీసులో ఈరోజు కార్పొరేటర్లు, పార్టీలో ముఖ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి, ఒక జ్ఞానం కలిగినటువంటి, ఆ రోజుల్లోనే అనేక ఆలోచనలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఆయన వాయిస్ ఆఫ్ ద ట్రూత్ అని చెప్పిన ఒక పత్రికను స్థాపించి వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తూ పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అబూ కలాం ఆజాద్ గారు. ఆయన గాంధీ గారితో సాన్నిహిత్యం ఏర్పడినటి నుంచి వారితో కలిసి పనిచేస్తూ అనేక కీలకమైనటువంటి అంశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరిస్తూ అగ్రభాగాన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గౌరవార్థం ఆయన యొక్క ఆశయాలు, లక్ష్యాలు, సిద్ధాంతాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన జన్మదినోత్సవాన్ని మైనార్టీస్ డే కింద ప్రకటించి మైనార్టీల సంక్షేమం కోసం, విద్య కోసం, ఇతర అంశాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. కాబట్టి ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో మనకి స్వతంత్రం తీసుకొచ్చిన ముఖ్య నాయకుల్లో గుర్తుపెట్టుకున్న వారిలో ఈయన శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒకరు. ఎందుకంటే ఆయన పసిస్థానంలోనే ఆధ్యాత్మిక భావాలతో అన్ని భాషల్లో వృద్ధి పొంది ఆయన యుక్త వయసులో మన స్వతంత్ర సమరయోధుడిగా మన భారతదేశంలో మెయిన్ పాత్ర వహించిన క్విట్ ఇండియా లాంటి ముఖ్యమైన ఉద్యమాల్లో పాల్గొని ఆనాటి స్వాతంత్రోద్యమంలో పేరు తీసుకొచ్చి భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం నేతగా ఎదిగి
అధ్యక్ష పదవులు చేపట్టి ఆయన మన స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మన భారత పార్లమెంటు తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యా సంస్కరణలకు ఆద్యం పోసిన గొప్ప పండితుడిగా మనందరం భావించుకోవచ్చు. అలాగే మనం ఈ భారతదేశంలో నివసిస్తున్నామంటే మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఎదుగుతున్న నాయకులు, అలాగే చదువుకున్న విద్యార్థులు ముఖ్యంగా ఇలాంటి నాయకుల్ని సదా స్మరించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి ముందు చూపుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నగరంలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజధాని పోర్టు నిర్మాణం కోసం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి ముందు చూపుతోనే ఏపీకి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని తెలిపారు. Whatever happened, but today you have a situation where you have a very proactive, dynamic chief minister, and you have support in the center equal. What happened? 90,000 crore refinery will come up there? When I had the privilege of hosting the Honorable Chief Minister, my residence, along with other political colleagues, etc., your Chief Secretary then, I think, mentioned that he says that wherever a refinery comes up, there's a lot of economic growth that takes place. So I asked him, how do you know? He said, my father used to work for IOCL. I know because I'm petroleum and natural gas minister, and I know that wherever refineries are there, it's not the people who work in the refinery, it's not the people who work around the refinery. Hundreds of kilometers around that area in the periphery, hinterland, economic activity goes up. And I'm very happy that in a short period of time, the Andhra government and BPCL have worked out, land has been allocated. Of course, some of my friends who are from Andhra are really unhappy because they wanted it in their constituency. But ultimately the choice has to be taken by the state government along with that, because it's a question of most suitable place. And land has been allocated. I think 6,000 crores has also been approved for doing. Again, I would say this is an excellent example of cooperation between the state government and the center, and considerable credit should be given to the Chief Minister who has pursued it from the day go. And I think from our center, the Prime Minister is equally committed to it, and things will be moving very fast. I have certain other things which I wanted to mention to you. In 2022, the Prime Minister laid the foundation stone of the Srikakulam-Angul natural gas pipeline project of GAIL with a capacity of 6.65 million metric square standard cubic meters per day. It's very complicated. MMMSCMD. It's about 745 kilometer long pipeline, for which the expenditure is about 2,650 crores. Pipeline will supply natural gas to the CGD distribution network in Srikakulam and Vizianagaram districts of Andhra Pradesh. The main pipeline is mechanically completed under commissioning in line with PESO approvals. So I'm just giving you some examples of other work which has been done between the center and this thing. Let me also share with you that ONGC has a very major activities here. I think Kakinada off the coast, they have, 98/2 field. And I'm very happy to share with you that either they've got or are going to get very soon a daily production of crude up to, I think, 45,000 barrels a day. 45,000 barrels a day is a good quantity.
And you know why? What I'm so happy about that these projects. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సుజన సౌదరి పాల్గొని మాట్లాడుతూ సేవాగుణం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆలపాటి అని అన్నారు. ఆయనను శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఆలపాటికి మద్దతుగా నిలిచి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనను శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయుల, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నెక్స్ట్ ఎవరు అని అంటే మీకు ఎవరన్నా మరి గుర్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇది నెంబర్ 1. మీకు ఎప్పుడైనా సరే మంచి ఎమ్మెల్సీ అవుతారని చెప్పి ఆయన తరఫున నేను వాదాయిస్తున్నాను. ఆ తర్వాత టీచర్స్ సమస్యలు ఏదన్నా ఉంటే ఆయన ఎమ్మెల్సీ మొత్తం 2 జిల్లాలు కాబట్టి మీకు ఒక అందుబాటులో ఉంటారో అని అనుమానం వస్తే ఆయన తరఫున నేను మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటాను. మీకు 24/7 ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం నా దగ్గర కూడా రావచ్చు. మా ఆఫీస్లో మీకు చేసి పెడతాం. అట్లాగే ఎందుకంటే ఇందాక నారాయణరావు చెప్పినట్లు ఇక్కడ ఇది టీచర్స్ డే కాబట్టి టీచర్స్ ఇంకోళ్ళకి చెప్పడం అనేది తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అని మనందరం కూడా ఫండమెంటల్గా నేర్చుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశంలో ఆధునిక విద్యను తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. విజయవాడ గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మౌలానా చిత్రపటానికి పూలమాలలు వేసి దేవినేని అవినాష్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ స్ఫూర్తిని తీసుకొని గత ప్రభుత్వంలో ప్రతి పేద విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చదువును అందించడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్కూల్ అభివృద్ధి చేసే ఇంగ్లీష్ మీడియం బోధన, అమ్మబడి, ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి పేద విద్యార్థికి అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు స్వర్గీయ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ వెల్లం దుర్గా గారు, జిల్లా అదేవిధంగా రాష్ట్ర నగర నాయకులు, అనుబంధ సంఘ నాయకులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్, 3 నియోజకవర్గ కార్పొరేటర్స్ అందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు చదువు ఒక సంస్కరణలో ఈ భారతదేశంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది గొప్పలు, మహనీయులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. తప్పకుండా ఈరోజు ఆయన ఒక సంస్కరణలు ఆధారంగానే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అమ్మఒడి అవనివ్వండి, నాడు నేడు అవనివ్వండి, ప్రతి పేద విద్యార్థికి గారు చదువు అందించే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారో అది ఆజాద్ గారి ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు జరుగుతుంది. ఈరోజు కానీ బాధాకరమైన విషయం, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి పేదవారికి ఏదైతే చదువు అందించాలని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే ఈ 5 సంవత్సరాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పేదవారికి, పేద విద్యార్థికి చదువు అనేది దూరం అవటం జరిగింది. అమ్మఒడి లేదు, తల్లికి వందనం లేదు, స్కూల్ బాగోగులు చూడట్లేదు. ఈరోజు అనేక మంది పిల్లలు, చిన్న పిల్లలు ఎన్నో అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ గారు ఈరోజు ప్రభుత్వం గమనించాలి, ప్రభుత్వం చూసుకోవాలి. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్న ఈరోజు ఎటువంటి సంస్కరణలు అనేది గారు తీసుకోకుండా పేద విద్యార్థులకి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఫీజు రియంబర్స్మెంట్లు గారు చేయకుండా
అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విద్యార్థుల కోసం విద్యార్థులకు అండగా ఉండటం కోసం మేమందరం గారు ముందుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే 5 సంవత్సరాలు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారో ఆయన ఆశయాల్ని తప్పకుండా వాటిని ఈరోజు పోరాటం చేసైనా ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా మేము అందరం గారు ముందుంటామని సందర్భం చెప్తూ సెలవు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహనీయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ చేసి ఎంతో మేలు చేశారు ముస్లిం సమాజానికి. అదేవిధంగా ఆ మహానుభావుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దాదాపు 100 ఎకరాల్లో న్యూఢిల్లీలో జామియా ఇస్లామియా యూనివర్సిటీ స్థాపించి ఎంతోమంది ముస్లింలు చదువులో వెనకబడి ఉన్నారని చెప్పేసి గుర్తించి తొలి విద్యాశాఖ మంత్రిగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఆ మహానుభావుడు సేవలు అందించారు. ఎంతో దూరదృష్టి కలిగిన ఆయన ఆశయాల అనుగుణంగా ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడాను గతంలో ఆయన జయంతిని పురస్కరించుకొని మైనార్టీ డే ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఇవాళ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఘన నివాళులు చేపట్టడం జరిగింది. ఆయన గొప్పతనం ఏంటంటే విద్యకి ప్రాధాన్యతనిచ్చే మనిషి. ఎందుకంటే ఆనాడు స్వాతంత్రం రోజు వచ్చినప్పుడు పోరాడినప్పుడు అందరూ కలిసి ఆయనకి ప్రధానమంత్రిగా చెప్పారు, ప్రధానమంత్రి చేయండి మీరని. కానీ ఆయన నాకు ప్రధానమంత్రి వద్దు, నాకు ఎడ్యుకేట్ మినిస్టర్ కావాలి, విద్య మీద నాకు విద్య కోసం ఇవాళ చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉండిద్దని ఆనాడు చెప్పి ఆయన విద్యామంత్రి అయ్యారు ఫస్ట్. దాని తర్వాత ఆయన యొక్క పరిణామాలు ఏదైతే ఆయన యొక్క రాతలు ఏదైతే కార్యాచరణ ఉందో దేశానికే ఒక మారుపేరులా మారింది. అలాగే ఆ అడుగుజాడుల్లో మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ హౌసింగ్ అధినేత అంజనీ కుమార్ ద్వారా తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కొల్లు శివరాం తెలిపారు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా వ్యాపార లావాదేవీలకు జరిపేవారని, ఇది నచ్చక తాను అతని వద్ద నుండి మానివేయడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ వ్యాపారానికి సంబంధించి తాను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగరానికి చెందిన కొల్లు శివరాం మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా రామకృష్ణ హౌసింగ్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. రామకృష్ణ హౌసింగ్ పేరుకు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వెంచర్లు వేసి వ్యాపార నిర్వహణ చేసేవారిని. అయితే ప్లాట్లు కొనేందుకు డబ్బులు చెల్లించినప్పటికీ కస్టమర్లకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేవారు కాదని తెలిపారు. రామకృష్ణ హౌసింగ్ ఏర్పాటు చేసిన ప్రారంభంలో నాగార్జున యూనివర్సిటీ సమీపంలో 30 ఎకరాల స్థలంలో వెంచర్లు వేసి వ్యాపారాలు మొదలుపెట్టారని తెలిపారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్, విశాఖపట్నం పలు ప్రాంతాల్లో వెంచర్లు వేసి కస్టమర్ల పేరున ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా వారిని పలు ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. వ్యాపారపరంగా వెంచర్లు వేసిన స్థలం తన పేరున పవర్ ఆఫ్ పటాని ఇవ్వడం జరిగిందని, దాంతో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కాని వారు కోర్టులో కేసులు వేయడంతో కోర్టు వాయిదాలకి తాను తిరగవలసి వస్తుందని చెప్పారు. తన దగ్గర ఉద్యోగం మానేసప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నా పేరు శివరాం అండి, విజయవాడ వాసినే. నేను గతంలో ఒక సంస్థలో ఒక వ్యక్తి దగ్గర పనిచేశాను. ఆ కంపెనీ పేరు రామకృష్ణ హౌసింగ్, ఆ వ్యక్తి పేరు కేపీవి అంజనీ కుమార్ అలియాస్ బాబీ. గతంలో పనిచేసినప్పుడు ఆయన కొన్ని లావాదేవీలు నేను బినామీగా ఉండటం వల్ల ఇప్పుడు నా వ్యక్తిగత స్వేచ్ఛకి ఆయనతో కలిసి లేకపోవటం వల్ల నన్ను బెదిరించడం జరుగుతుంది. ఆ గచ్చత్రం లేక నేను మీడియా ముఖ్యంగా గతంలో రీసెంట్గా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నేను డీజీపీ గారి ఆఫీస్లో లెటర్ ఇచ్చాను. ఇక ముందు మీడియా ముఖ్యంగా మీడియా ద్వారా దీన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనుకున్నాను. థ్యాంక్ యూ. అవును, ఏ విషయంలో అంటే నేను గతంలో
అమౌంట్ కాదండి. అది నేను గతంలో పనిచేసినప్పుడు కొన్ని లావాదేవీలకి బినామీగా ఉండటం వల్ల, కొన్ని డాక్యుమెంట్స్లో నా పేరు ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల నేను ఇప్పుడు అతనితో గత్యంతరం లేక అతనితోనే ప్రయాణం చేయవలసిన పరిస్థితి చేస్తూ ఉన్నారు. అది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో లేను, ఆయన దగ్గర పనిచేయట్లేదు. అయినా సరే నా వ్యక్తిగత జీవితంలోకి నా స్వేచ్ఛకి భంగం కలిగిస్తూ ఆయనతో కలిసి ఉండాల్సిందే అన్న విధంగా నన్ను ఫోర్స్ చేస్తున్నారండి. కారణాలు చాలా ఉన్నాయండి. కరోనా టైంలో శాలరీస్ విషయంలో సరిగ్గా ఇచ్చేయకపోవటం వల్ల మానేశాను. అవును, మనస్పర్ధలు అంటే వ్యక్తిగత మనస్పర్ధలు అంటే ఏం లేవండి. వ్యక్తిగత మనస్పర్ధలు ఏం లేవు. ఇలాగే ఈ కొన్ని విషయాల్లో నేను ఆయనకు సంబంధించిన విషయాల్లో నేను ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల ఇప్పుడు నేను దాని నుంచి మూవ్ అవ్వటానికి, దాని నుంచి పక్కకి జరగటానికి, నేను వేరు పడటానికి లేదు అన్న చందంగా ఆ పరిస్థితి కల్పిస్తున్నారు. అదేనండి, కొన్ని డాక్యుమెంట్స్ కానీ, ఇలా బినామీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ డాక్యుమెంటల్ ఇది ఏమండి. నాకు ఇక మీదట నా వ్యక్తిగత జీవితంలోకి ఆయన ప్రమేయం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. పోలీసు వారు, ప్రభుత్వం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ నాకు తగిన భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. పెట్టాను. డీజీపీ గారి ఆఫీస్లో లెటర్ ఇచ్చాను మొన్న 18వ తారీఖు. ఇక మీదట ఇక వేరే అన్ని దీనిలో కూడా నేను సిపి గారి ఆఫీస్ని కూడా నేను ఇవాళ కలుస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు. ధీమా వ్యక్తం చేసిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. వాయిదా పడ్డ ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్స్ 2 మెయిన్స్ పరీక్ష. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీపీఎస్సీ. ఆలపాటి రాజాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. పట్టభద్రులను కోరిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. విజయవాడ నగరంలో సందడి చేసిన పతంగ్ చిత్ర యూనిట్. 3వ పాటను విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించిన చిత్ర బృందం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.